ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ జెండా మోయని వారు పార్టీ గురించి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదన్నారు. 10 ఏళ్లు జేబులు నింపుకున్నది సరిపోలేదని మళ్లీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన చివరి క్షణం వరకు కార్యకర్తల హక్కుల కోసం పోరాడతానని చెప్పారు. జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధిపై ఏ చర్చకైనా సిద్ధమని పేర్కొన్నారు. సంబంధం లేదు. ఎవడు జెండా మోసేవాడు కాదు. ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు అంటున్నాను. ఇది మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని చెప్పంటున్నా. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు, 50 టార్గెట్ 50 అని చెప్పంటున్నా. జెండా ఎగరవేస్తాం. మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం చెప్పని కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా. నిజమైన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకే పోరాటం చేస్తా. కానీ సందులు వచ్చేటోళ్ళు, సందులు దూచేటోళ్ళు మాత్రం ఏదైతుందో సహించేది. ఎవడు గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో, ఎవడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో, కానీ ఎన్నడూ నీ యొక్క కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడం ఏదైతున్నదో ఏ సందర్భం బొందు అని చెప్పని నేను కూడా దొత్త దీనిలా చెప్పనుకుంటే మీ అంత అమాయకులం కాదు.